పోస్ట్ పెట్టింది. గత కొన్ని వారాలుగా వార్తల్లో నిలిచిన ఈ సంబంధానికి ఇలా అకస్మాత్తుగా ముగింపు పలికింది. భారత వైస్ కెప్టెన్ ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి గోప్యతను కోరుతూ ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. తాను నిశ్శబ్దంగా ముందుకు సాగాలని తన కోరికను నొక్కి చెప్పారు. గత కొన్ని వారాలుగా తన జీవితం చుట్టూ చాలా ఊహాగానాలు ఉన్నాయని పేర్కొంది. ఈ సమయంలో మాట్లాడడం తనకు ముఖ్యమని భావిస్తున్నట్లు చెప్పింది. భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందానా సంచలన నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడైన సంగీత దర్శకుడు పలాస్ ముచ్చల్తో తన వివాహం రద్దు అయినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఈ సంచలన పోస్ట్ పెట్టింది. గత కొన్ని వారాలుగా వార్తల్లో నిలిచిన ఈ సంబంధానికి ఇలా అకస్మాత్తుగా ముగింపు పలికింది. భారత వైస్ కెప్టెన్ ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి గోప్యతను కోరుతూ ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. తాను నిశ్శబ్దంగా ముందుకు సాగాలని తన కోరికను నొక్కి చెప్పారు. గత కొన్ని వారాలుగా తన జీవితం చుట్టూ చాలా ఊహాగానాలు ఉన్నాయని పేర్కొంది. ఈ సమయంలో మాట్లాడడం తనకు ముఖ్యమని భావిస్తున్నట్లు చెప్పింది. భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందానా సంచలన నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడైన సంగీత దర్శకుడు పలాస్ ముచ్చల్తో తన వివాహం రద్దు అయినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఈ సంచలన పోస్ట్ పెట్టింది. గత కొన్ని వారాలుగా వార్తల్లో నిలిచిన ఈ సంబంధానికి ఇలా అకస్మాత్తుగా ముగింపు పలికింది. భారత వైస్ కెప్టెన్ ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి గోప్యతను కోరుతూ ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. తాను నిశ్శబ్దంగా ముందుకు సాగాలని తన కోరికను నొక్కి చెప్పారు. గత కొన్ని వారాలుగా తన జీవితం చుట్టూ చాలా ఊహాగానాలు ఉన్నాయని పేర్కొంది. ఈ సమయంలో మాట్లాడడం తనకు ముఖ్యమని భావిస్తున్నట్లు చెప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. భారత స్టార్ మహిళ స్మృతి మందానా అయితే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఇవ్వండి. యాస్ శ్రీజ, మనం చూసుకున్నట్లయితే భారత సెలబ్రిటీ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో స్మృతి మందన ఇటీవల కాలంలో నిత్యం వార్తలు నిలుస్తున్నారని చెప్పాలి. పెళ్లి హడావిడి మొదల నుంచి కూడా ఎంగేజ్మెంట్ కావచ్చు, అలాగే పెళ్లి ఆగిపోవడం వరకు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిదీ ఈ మధ్యన వార్తలు నిలిచేలా చేశాయి. తాజాగా ఆమెకి సంబంధించిన ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అంటే నిన్న చూసుకున్నట్లయితే ఆవిడ ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇంత ఇష్యూ పెళ్లి వాయిదా పడిన తర్వాత చాలా రోజుల తర్వాత పబ్లిక్ అపీరియన్స్ ఇదే కావడం కూడా ఒక విశేషం అని చెప్పాలి. అయితే ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే భారత క్రికెట్ యొక్క అంశాన్ని ఆవిడ ప్రస్తావిస్తూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే అప్పుడు తన వేలికి ఎంగేజ్మెంట్ రింగ్ లేనిది కూడా అటు సోషల్ మీడియా వేదికగా అందరూ గమనించారు. అయితే ఈ రోజు ఆవిడ ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఏదైతే వివాహం చేసుకోదలుచుకున్నారో ఆ వివాహాన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటున్నామని కూడా ఆవిడ ఈ పోస్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. అటు స్మృతి మందన కావచ్చు, పలాష్ మచ్చల కావచ్చు, వివాహం జరిగే రోజునే శృతి తండ్రి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ మందన తీవ్ర అనారోగ్యం గురవడంతో వెంటనే ఆయన్ని హాస్పిటల్లో చేర్చడం జరిగింది. అయితే తదుపరి రోజే అటు పలాష్ కూడా ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెళ్లి జరుగుతుందా లేదా అనే అంశం పైన కొంత అంటే కొన్ని ఊహాగానాలు కూడా ఏర్పడ్డాయని చెప్పాలి. చివరికి కుటుంబ సభ్యులందరూ కూడా పెళ్లిని వాయిదా వేస్తున్నట్లుగా అప్పుడు 2 రోజుల తర్వాత కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇద్దరు కూడా డిశ్చార్జ్ అయ్యారు. కానీ కొత్తగా పెళ్లి తేదీ ఇంకా ప్రకటించకపోవడంతో అటు సోషల్ మీడియాలో కూడా రకరకాల ఊహాగానాలు కూడా మనకి వినిపించాయని చెప్పాలి. కానీ అనారోగ్య కారణాలతోనే పెళ్లి వాయిదా వేయాల్సి వచ్చిందని అటు ఇరు కుటుంబ సభ్యులు కూడా చాలా అంటే ఇటు బహిరంగంగా కనిపించిన ప్రతి ప్లేస్ లో కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. శుక్రవారం శృతి పోస్ట్ చేసిన ఒక బ్రాండ్ ప్రమోషనల్ వీడియోలో కూడా ఆమె చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించకపోవడంతో అభిమానుల్లో కొంత చర్చకు దారితీసిందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా
ఇప్పుడు స్మృతి మందన పెట్టిన పోస్ట్ అనేది వైరల్ గా మారింది. కొంతమంది ఇది ఎంగేజ్మెంట్ కు ముందు షూట్ చేసిన వీడియో కావచ్చని, అక్కర్లేని ఊహాగానాలు చేయకూడదని తెలుపుతూనే ఈ రోజు పెట్టిన పోస్ట్ తో అందరూ కూడా ఒక క్లారిటీకి వచ్చారనే చెప్పాలి. అయితే పలాష్ తల్లి ఎవరైతే ఉన్నారో అమిత కూడా నేషనల్ మీడియాతో ఈ మధ్యన మాట్లాడడం జరిగింది. ఇది రెండు కుటుంబాలకు భావోద్వేగమైన విషయమే, కానీ ఇది చాలా కఠినమైన సమయం. మాకు పెళ్లి జరగకపోవడం అనేది మాకు చాలా ఊహించని విషయమే, కానీ భయం అవసరం లేదు అని కూడా ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది. త్వరలోనే కొత్త తేదీ నిర్ణయిస్తామని చెప్పుకొచ్చారు. ఈలోపే వీళ్ళిద్దరి నుంచి కూడా ఈ పోస్ట్ రావడం అనేది రెండు ఫ్యామిలీస్ మధ్య కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నాయని పర్టికులర్ గా మనకి బహిరంగంగా కనిపిస్తుందనే చెప్పాలి. అటు ఎవరైతే పలాష్ సిస్టర్ ఎవరైతే ఉన్నారో పలాక్ ముచ్చల్ కూడా ఫిల్మ్ ఫేర్ కి మాట్లాడుతూ ఫ్యామిలీస్ రెండు కూడా చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి, కానీ అందరూ పాజిటివ్ గా ఉండాలని ప్రయత్నిస్తున్నానని ఆవిడ కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. ఇవన్నీ చూసుకున్నట్లయితే అటు శృతి మందన్న ఫ్యామిలీ కావచ్చు, పలాష్ ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళందరూ కూడా సంయుక్తంగా తీసుకున్న నిర్ణయంగా కూడా ఇది పరిగణలోకి తీసుకోవాల్సిందిగా తెలుస్తుంది. అయితే పెళ్లి వాయిదా వేస్తూ వచ్చారు, కానీ లాస్ట్ కి పెళ్లి అనేది క్యాన్సిల్ అవుతుందని ఎవరు ఊహించలేదు. బట్ కానీ ఈ రోజు స్మృతి చేసిన పోస్ట్, అలాగే పలాష్ ఫ్యామిలీ తరపు నుంచి వచ్చిన పోస్ట్ కూడా వీళ్ళిద్దరి వివాహానికి బ్రేక్ పడింది, అలాగే ఇక వివాహం జరగదు అనే అంశం పైన కూడా ఇప్పుడు చర్చ నడుస్తుందనే చెప్పాలి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే స్మృతి మందన పెళ్లి అయితే క్యాన్సిల్ అవుతున్నట్లుగా ఆవిడ అఫీషియల్ గా స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాణి.